డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నేను ఒక పరాయి స్త్రీతో సెక్స్లో పాల్గొన్నాను. అంతా అయిపోయిన తర్వాత ఎయిడ్స్ గురించి భయం పట్టుకుంది. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారికి అన్ని విషయాలు చెప్పాను. నాకు ఎయిడ్స్ సోకిందా అని అడిగాను. ఆయన నేను పాల్గొన్న స్త్రీకి ఎయిడ్స్ ఉంటే నాకు వచ్చే అవకాశం ఉంది అన్నారు. ఆమెకు ఉన్నది లేనిది తెలుసుకోవాలంటే ఆమెకు బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు. డాక్టర్ గారు చెప్పినట్లుగానే ఆమెకు బ్లడ్ టెస్ట్ చేయించారు. ఆమెకు ఎయిడ్స్ లేదని టెస్ట్లో వచ్చింది. ఇక నాకు ఎయిడ్స్ రానట్లే కదా, ఇంకా ఏమైనా అనుమానం ఉందంటారా? పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. రానట్లుగానే తీసుకోవచ్చు, కానీ ఆవిడ మామూలుగా వచ్చిన టెస్టులో తెలిసేది 3 నెలల క్రితం వరకు చేస్తుంది. ఆవిడ ఒక 6 రోజుల క్రితం ఏ వ్యక్తి అయినా పాల్గొని ఆ వ్యక్తికి హెచ్ఐవి ఉందనుకోండి, ఆ వ్యక్తి ఆ హెచ్ఐవికి సంక్రమించనుకోండి, మామూలు టెస్టుల్లో తెలియదు. ఇప్పుడు హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్ లేదా 4th జనరేషన్ నాట్ టెస్ట్ అంటాం, న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్. ఆయన పాల్గొని ఒక 7 days అయిపోయిననుకోండి, ఈ టెస్ట్లో తెలిసిపోతుంది. లేటెస్ట్ ఇది. మామూలుగా చేసిన టెస్ట్ అది ఇప్పుడు అదేంటి యాంటీబాడీస్ ఫార్మ్ అయ్యాక చెప్పే టెస్ట్ అది. ఆడికి ఇప్పుడు 3 నెలల క్రితం పాల్గొన్నప్పుడు వాటికి యాంటీబాడీస్ తయారవుతాయి. ఈ లేటెస్ట్ వాటికి యాంటీబాడీస్ రావు. దీనికి డైరెక్ట్గా న్యూక్లిక్ యాసిడ్ ద్వారా తెలుసుకోవాలి. పీసీఆర్ టెస్ట్లో తెలిసేది రీసెంట్ది, అవి పాస్ట్ యాంటీబాడీస్ ఫార్మ్ అయి ఉంటాయి అన్నమాట. అంచేత నాకు లేనిట్లేనా అని అంటే, లేనిట్లంటే ఇంత ముందు 3 నెలల క్రితం లేదు, ఇప్పుడే ఉంటుంది చెప్పడం. కన్ఫర్మ్డ్గా కావాలంటే మాత్రం నాట్ టెస్ట్, న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ 4th జనరేషన్ చేయించుకుంటే దాంట్లో తెలుస్తుంది, ఆ రంగా తెలుసుకోవచ్చు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.